మొదట నువ్విచ్చిన ప్రతి ఒక్క క్లూ సిఐడి కంటే పర్ఫెక్ట్గా ఉంది. సృష్టి హాస్పిటల్కి అందుకే ప్రతి ఒక్క స్టేజ్లోనూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. నమ్మకం కోల్పోకు, నీ వెనక నేనున్నాను. ధైర్యంగా ఉండు. ఆ రోజు నువ్వు జానీని చేస్ చేసి మిస్ అయినప్పుడు నీకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో నేనున్నాను. అయినా నాకొక్క ఫోన్ కాల్ చేస్తుంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాణ్ణి. కానీ జానీ ఇంట్లో దొరికిన ఆ మెడికల్ క్లూ మీ అన్నయ్య వదిలిన కేసుకి లింక్ అయింది. అందుకే నిన్ను అక్కడికి డైవర్ట్ చేసి జానీని నేను వెతుకుదాం అనుకున్నాను. అంతలో నువ్వు డాక్టర్కి జానీకి ఉన్న సంబంధాన్ని నాకు ప్రూఫ్తో సహా చూపించేసరికి సరిగ్గా అప్పుడు డాక్టర్ కాల్ చేశారు. ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను బయలుదేరాలి. ఇక మిగిలింది 3 రోజులే. డాక్టర్, జస్ట్ 3 days అంతే. అలా అన్న వెంటనే నాలో దిగులు మొదలయ్యింది. అంతలో మళ్ళీ నాలో నమ్మకం కలిగేలా చేసింది నీ ఫోన్ కాల్. ప్రూఫ్ దొరికింది సార్. అందుకే అంబులెన్స్ వెనక నేను డైవర్ట్ చేసి డాక్టర్ సంగతి చూసుకుంటాను. మీరు అంబులెన్స్ లొకేషన్ని కనిపెట్టి నాకు వెంటనే చెప్పండి. నువ్వు పంపించిన వీడియో ఆధారంతో డాక్టర్తో డీల్ కుదుర్చుకొని జానీ అడ్రస్ కనుక్కున్నాను. నేను నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి నిన్ను వాడికి ఎరగా వేశాను. నీకే తెలియకుండా నువ్వు ఒక కుంభకర్ణుని కెలికావు. వాణ్ణి వాళ్ళ అన్నా వదిలిన దగ్గరికి పంపించకపోతే మనిద్దరికీ సేఫ్ కాదు. నువ్వు నిద్రలో మాత్రమే కుంభకర్ణుడు అనుకున్నాను. నువ్వు బలంలోనూ కుంభకర్ణుడివే. అబ్బా, చేసింది లుచ్చా పని. సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్నట్టు ఫీల్ అవుతావేంట్రా? అవును, రెండు ఒకటే. సరిహద్దులో దేశాన్ని కాపాడడం, ఒక తండ్రిగా కన్న కూతుర్ని కాపాడుకోవడం రెండు ఒకటే. అంతెందుకు, నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు అదే పని చేస్తున్నావు. అర్థమైందా? చూడు భరత్, నువ్వొక పేషెంట్వి. 18 గంటలు పడుకుంటావు. ఉన్న 6 గంటలు నీకే చాలవు. అలాంటప్పుడు నీ కూతుర్ని పెంచడం ఈ జన్మకు నీ వల్ల కాదు. నాకు తెలుసు, అది చూసి తట్టుకునే శక్తి నీకు లేదు అని. అందుకే నీ అన్నయ్య వదిలిన దగ్గరికి నిన్ను పంపిస్తాను. వాళ్ళు నిన్ను ఓదార్చే లోపు నీ పాప కూడా వస్తుంది.